హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా కంప్లీట్గా చూడండి. సో ఇవాళ వీడియో ఏంటంటే కిచెన్ గార్డెన్లో మెంతికూర హార్వెస్ట్ చేసాము, అలాగే మళ్ళీ మెంతులు వేసామన్నమాట. తర్వాత హార్వెస్ట్ చేసిన మెంతికూరతో వంట అయితే చేశాను. సో ఇవాళ ఏమేమి వంటలు చేశాను, కిచెన్ గార్డెనింగ్లో ఏం చేసాము అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో కంప్లీట్గా వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే అమ్మమ్మ, నేను, నాన్న ముగ్గురం కలిసి కిచెన్ గార్డెన్లోకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో మెంతికూర హార్వెస్ట్ చేయడం కోసం. సో అమ్మమ్మ అయితే కిచెన్ గార్డెన్లోకి వచ్చేసారు, మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. సో అమ్మమ్మ ఇక్కడ చూపిస్తున్నారండి. ఆల్రెడీ అటు సైడు అమ్మమ్మ ఉదయం కొంచెం వర్క్ చేశారనమాట, అది చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎట్లంతా క్లీన్ చేశానని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడైతే అమ్మమ్మ టమోటా చెట్లు, ఇంకా ముల్లంగి అవన్నీ కూడా వేస్తున్నారు. నేను ఒక్కొక్కటిగా నీకు హార్వెస్టింగ్ చేసేటప్పుడు మీకైతే నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో ఇక్కడైతే మెంతికూర అనమాట. సో ఈ మెంతికూర వేసి ఆల్రెడీ 15 డేస్ అయిపోయింది. 15 డేస్ కూడా కాలేదు, కంప్లీట్ కాలేదు, 14 డేస్ ఏమో అయింది. సో హార్వెస్టింగ్కి అయితే రెడీ అయిపోయింది అనమాట. మనకు ఈజీ గ్రోతింగ్ అండి, మనం పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. మెంతికూర అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. మాకైతే ఒకప్పుడు మెంతికూర అంత ఈజీగా దొరికేది కాదు. టౌన్కి వెళ్తే మాత్రమే మెంతికూర అనేది దొరికేది, మా విలేజ్లో దొరికేది కాదనమాట. సో అప్పటి నుంచి నాన్న అమ్మ ఏం చేసేవాళ్ళు అంటే ఒక చిన్న పాట్లో వేసేవాళ్ళు. సో వచ్చిన మెంతాకుని మనం కర్రీ చేసుకోవచ్చు. 15 డేస్కి అంతా హార్వెస్టింగ్కి రెడీ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా ల్యాండ్లో వేస్తున్నాం అనమాట. సో ఇదైతే మనకు ఎంత కావాలో అంత ఆకు వేసుకోవచ్చు. ఇది కూడా ఒక ప్రాసెస్ ఉందన్నమాట. 10 డేస్కి ఒకసారి మనం మెంతులు వేసుకున్నట్లయితే మనకు ఎవ్రీ 3 డేస్కి మెంతికూర రెడీగా ఉంటుందన్నమాట. సో డే బై డే ప్రాసెస్ లాగా. సో మనం 10 డేస్కి ఒకసారి వేసుకుంటూ వస్తే ఫస్ట్ వేసింది హార్వెస్టింగ్కి రెడీ అయిపోతుంది, తర్వాత వేసింది ఒక 5 డేస్కి హార్వెస్టింగ్కి రెడీ అయిపోతుంది. అలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మెంతికూర హెల్త్కి చాలా మంచిది కాబట్టి సమ్మర్లో అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో అందుకని చెప్పి ఇప్పటి నుంచి మెంతికూర కూడా 10 డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటూ మళ్ళీ మెంతులు అనేటివి వేస్తూ ఉన్నామన్నమాట. సో మొత్తానికి అమ్మమ్మ, నాన్న, నేను ముగ్గురం కలిసి ఇక్కడ మెంతాకు అయితే కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాం. తర్వాత అదే ప్లేస్లో చూసారా అమ్మమ్మ అయితే ఇక్కడ మళ్ళీ తవ్వుతూ ఉన్నారనమాట. సో నేను ఈ క్లిప్పింగ్ ఫస్ట్ పెట్టి తర్వాత హార్వెస్టింగ్ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ ఎందుకులే ఎలా వీడియో అయితే తీసామో అలాగే పెడతామని చెప్పి నేను ఇలా ఫస్ట్ హార్వెస్టింగ్ తర్వాత అమ్మమ్మ అయితే మెంతులు వేస్తున్నారు కదండి, సో ఆ వీడియో అయితే పెడుతున్నాను. సో ఇక్కడ అమ్మమ్మ అయితే మట్టి అంతా కూడా ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఇక్కడ పాదులు అయితే చేస్తూ ఉన్నారు. మనం చిన్న టబ్లో కానివ్వండి, ఒక పాట్లో కూడా వేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఎవ్రీ 15 డేస్కి మనకు హార్వెస్టింగ్ రెడీ అయిపోతుంది. అలా మనం ఈ మెంతికూర డే బై డే తినాలా అనుకున్న వాళ్ళకు కూడా ఈజీగా కూడా ఇది గ్రోత్ అవుతుంది. సో మెంతులు చాలా హెల్త్కి మంచిది కాబట్టి అందరూ కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఇలా పండించుకోవచ్చు. సో ఇక్కడ చూసారా అమ్మమ్మ అయితే పాదులు తీశారు, నేనైతే మెంతులు ఇస్తూ ఉన్నాను అమ్మమ్మకి. సో అమ్మమ్మ చేత్తో అలా పడేసినా కూడా వచ్చేస్తాయి అనమాట. సో అందుకని చెప్పి అమ్మమ్మకు కూడా చాలా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ అంటే. సో అందుకని చెప్పి అమ్మమ్మ నేను వేస్తానంటే సరే మళ్ళీ అమ్మమ్మ దగ్గరే వేయించాము. ముందు వేసింది కూడా అమ్మమ్మే వేశారు, బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పాదులు తీసివేస్తున్నారు. అక్కడ ఏంటంటే అలాగే వేసేసారనమాట, ఇక్కడ కొంచెం పాదులు తీసివేశారు. సో అది మనకు హార్వెస్టింగ్కి రెడీ అయిపోయే లోపల ఇది కూడా మళ్ళీ ఆకులు అనేటివి స్టార్ట్ అయిపోతాయి. నేను మీకు చూపిస్తాను ఇవి ఎలా వచ్చాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడైతే అమ్మమ్మ మెంతులు వేసిన తర్వాత కంప్లీట్గా దీనిపైన మట్టి అయితే వేసేస్తూ ఉన్నారనమాట. లైట్గా మట్టి వేసేసినట్లయితే సరిపోతుంది. ఇవి నానబెట్టి ఇవి ముందు రోజు 2 రోజులకు ముందు నానబెట్టి అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. మన కిచెన్లోనే ఉంటాయి కదండి మెంతులు. కొంచెం అయితే ఇలా వేసుకున్నట్టయితే మెంతాకు మనకు ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఇలా మట్టి అంతా కప్పేసిన తర్వాత ఒకసారి వాటర్ అయితే లైట్గా పట్టుకుని వేస్తే సరిపోతుంది అనమాట. డైలీ కొంచెం వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. లైట్గా మనం చల్లుకుంటూ ఉంటే చూసారా 3 డేస్కి అంతా బాగా ఇలా మొలకలు అయితే వచ్చేస్తాయి. మనకు ఈజీగా కూడా గ్రోత్ అయిపోతుంది కాబట్టి చాలా త్వరగా హార్వెస్టింగ్కి కర్రీకి రెడీ అయిపోతాయి. తర్వాత 5 డేస్ తర్వాత ఇది ఒక 6 డేస్కి ఇలా అయితే అయ్యింది. తర్వాత ఒక 10 డేస్ తర్వాత మీరు చూసినట్లయితే
ఆకైతే బాగా వచ్చేసింది అనమాట. సో 15-14 డేస్కంతా మేమైతే హార్వెస్ట్ చేసుకున్నాం. సో ఇలా హార్వెస్ట్ చేసిన ఆకంతా కూడా ఇంకా అమ్మమ్మ, నేను, నాన్న తీసుకొచ్చేసాం అనమాట. సో నాన్న డైరెక్ట్గా పెరికేయడం వల్ల మట్టి ఎక్కువగా ఉంది. మామూలుగా అయితే కొంచెం ఓపిక్గా కట్ చేసుకున్నట్లయితే మట్టి కూడా ఉండదన్నమాట. సో ఇక్కడైతే ఒక టబ్లో వేసి ఆ మట్టి అంతా పోయేంత వరకు నీట్గా అమ్మమ్మ, నాన్న క్లీన్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసారా, నీట్గా ఇదంతా క్లీన్ చేసి ఒక ఫిల్టర్ బౌల్లో వేసుకున్నట్లయితే ఇంకేదైనా మట్టి ఉన్నా కూడా పోతుందన్నమాట. సో అమ్మమ్మ బాగా నీట్గా అంతా కూడా క్లీన్ చేసి ఇచ్చేసారనమాట. సో ఆ వేర్లు ఉన్నా కూడా కొంచెం లైట్గా మనకు లేత ఉన్నా ఏం కాదు, కొంచెం ముదిరినట్లు అనిపిస్తే వాటిని తీసేస్తే ఈజీగా అయిపోతుంది. ఇదైతే నేను మెంతికూర మరుసటి రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ చేశాను అనమాట. లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశాను. సో అందుకని ఇలా చీకటిగా ఉంది. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ ఇది ఒక 5:30కి అనమాట. సో 5:30కి లంచ్ బాక్స్ కోసం నేను ఈ మెంతాకు పప్పు అనేది ప్రిపేర్ చేస్తాను. చాలా ఈజీగా మనం మెంతాకు పప్పు కూడా చేసుకోవచ్చు. సో నేను ఇది చాలాసార్లు వీడియోస్లో పెట్టున్నాను, ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో కందిపప్పు ముందుగా కొద్దిగా ఉడికించుకోవాలి, తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలండి. సో కుక్కర్లో అయితే నేను సింపుల్గా ఎలా చేసేస్తున్నాను, డైరెక్ట్గా కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత టమోటాసు, కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కుక్కర్లో కాబట్టి నేను అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. మామూలుగా ఉడికించుకునేటప్పుడు మీరు కొంచెం ముందుగా అయితే పప్పు అయితే ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మెంతాకు కూర కూడా వేసేస్తూ ఉన్నాము. సో ఇది మనకు చికెన్ చేసుకోవచ్చు మెంతాకుతో, అలాగే పచ్చడి చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ చాలండి, చాలా బాగా ఉడికిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఒక 2 విజిల్స్ అయితే పెట్టేశాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి మొత్తం చీకటిగా అనిపిస్తుంది మీకు బయట అంతా కూడా. సో చూసారా, చాలా బాగా ఉడికిపోయిందండి. సో 2 విజిల్స్కే తర్వాత మనం అది బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి, నాకు కోతులు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదండి, ఇక్కడే ఉంటున్నాయి నైట్లో కూడా అవి. సో అవి బాగా సౌండ్స్ చేస్తూ ఉన్నాయి. బాగా పప్పు ఉడికిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ అంటే మనకు సరిపడా వేసుకోవాలి. తర్వాత ఈ ఉడికించిన ఆకుకూర పప్పు అంతా కూడా బాగా మెత్తగా చేసుకొని కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి చింతపండు రసం. తర్వాత నేను ఇక్కడ పోపు పెట్టడం కోసం కొద్దిగా ఆయిల్ తీసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ఇంగువ కూడా ఆప్షనల్ అండి, చాలామంది ఇంగువ వేసుకోరు. సో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఫైనల్గా పోపు కూడా రెడీ అయిపోయింది. ఇందులో కరివేపాకు వేసుకొని మనం ఏదైతే బాగా పోపు రెడీ చేసుకున్నామో అదంతా బాగా ఫ్రై చేసుకొని మనం పప్పులోకి వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మెంతాకు పప్పు కూడా రెడీ అయిపోయింది. కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి కుక్కర్లో నేను ఫాస్ట్గా చేసేసాను అనమాట. సో మెంతాకు పప్పులోకి మనం నాన్ వెజ్ అయితే ఫిష్, అలాగే చికెన్ కూడా బాగుంటుంది, ఫ్రైలు అలాంటివి. సో ఫిష్ కూడా నేను ముందే తీసి పెట్టాను కాబట్టి ఇందులోనే సాల్టు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నట్లయితే మనకు రెడీ అయిపోతుంది అన్నమాట ఫ్రైకి. సో ఆయిల్లో ఇలా ఫిష్ ఫ్రై కూడా రెడీ చేసేసుకున్నాం. మామూలుగా ఆకుకూరలకి ఏ ఆకుకూరకైనా కూడా ఫిష్ కానివ్వండి, చికెన్ ఫ్రై కానివ్వండి చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకని అవే కాకుండా ఎండు చేపలైనా కూడా చాలా బాగుంటాయి. సో ఇక ఫిష్ ఉన్నింది, అందుకని చెప్పి నేను ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో మెంతాకు పప్పుకి ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఫిష్ ఫ్రైకి నేను కరివేపాకు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఫ్రెష్ కరివేపాకు వేస్తే మనం ఫ్రై చేసుకున్న కర్రీ కూడా బాగుంటాయి. ఇక్కడ చికెన్స్ వచ్చేసి అది ఏమంటారు, తీసుకుంది వాటిని ముడి శనగలు అవి వేసి నేను కర్రీ చేస్తాను అనమాట. సో ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఆల్రెడీ ఈ వీడియో కూడా నేను షార్ట్స్లో పెట్టినాను, ఇన్స్టాలో కూడా పెట్టినాను. నా ఇన్స్టా ఐడి వచ్చేసి బాబీ నాగమల్లి అనమాట. సో ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో చేసుకోండి, అందులో కూడా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం కొబ్బరి,
సోంపు ఏలక్కాయ ఇవి 3 పేస్ట్ చేసి ఇందులో వేసేసాను అనమాట. సో ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్కొక్కసారి మనకి గుగ్గుళ్ళు మిగిలిపోతాయి కదండి, అవైనా కూడా ఇలా చేసుకోవచ్చు, లేదా కర్రీకి, టిఫిన్కి, దోశలకి, చపాతీకి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 6 అంతా ఇవంతా రెడీ అయ్యాయి. సో ఇలా బయట కూర్చొని కిచెన్ గార్డెన్లో కూర్చొని వంటలు అయితే నేను 6 అంతా రెడీ చేసేసాను అనమాట. సో ఇదైతే నేను దోశ కోసం ప్రిపేర్ చేశాము. సో ఇక్కడ దోశ కూడా రెడీ అయిపోతుంది. ఈ దోశ పెనం గురించి చాలాసార్లు అందరూ అడుగుతున్నారు. ఇది వచ్చి దాదాపు ఒక 15 ఇయర్స్గా ఉందన్నమాట. అంటే అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి ఉంది. సో మన ప్యాన్లో కూడా అంత టేస్ట్ రావండి, నాన్ స్టిక్ ప్యాన్లో. సో అందుకని చెప్పి ఆ దోశ పెనం మేము వదలటం లేదనమాట. ఇవన్నీ కూడా తాత వాళ్ళు అప్పటి నుంచి ఉన్నాయి. సో అందుకని అవి భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాము. సో ఇక్కడ దోశ కూడా చాలా ఈజీగా రెడీగా అయిపోయిందనమాట. మార్నింగ్ టిఫిను ఇంకా అన్నకి టైం అయిపోతుందని చెప్పి అన్నకు కూడా టిఫిన్ పెట్టేసాము. సో అన్న కూడా 6:30కి అంతా టిఫిన్ అంతా రెడీ అయిపోతుంది. అన్నకి లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మా కోసం మా వదిన కొంచెం తులసి టీ పెట్టుకొచ్చారనమాట ఎర్లీ మార్నింగ్. సో టీ అయితే తాగేసి ఇంకా అన్ని వంటలు అయిపోయాయి. సో ఇంకా నెక్స్ట్ మిగతా పనులు ఉంటాయి కదండి, ఇంకా ఆ పనులన్నీ ఇంకా చేయాలి కాబట్టి ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి గార్డెనింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్.